అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సీరియల్ గోరంత దీపం 4వ భాగం. కథ నేరేళ్ల రామలక్ష్మి గారు, మాటలు ముళ్ళపూడి వెంకటరమణ గారు. మరి 4వ భాగంలోకి వెళ్దామా? వద్దురా, శేషు భయపడ్డాడు లోపలికి వెళ్ళటానికి. పెద్దవాళ్లతో ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా మంచిది. తలుచుకుంటే నీకు 1000 రూపాయలు ఉద్యోగం ఇవ్వగలడు. కమాన్. మోహన్ శేషు చేయి పట్టుకుని లాగాడు, రాక తప్పదన్నట్టుగా. తాను బయటకు వచ్చిన సందర్భం పురస్కరించుకుని రతిరాజ శిఖామణి అయిన ఆదినారాయణ తలుపు పక్కన చేరి పద్మను చూస్తూ లొట్టలేస్తూ ఉంటాడని ఊహించి మోహన్ కిటికీ దగ్గర ఆగాడు. అనుకున్నట్టుగానే ఆదినారాయణ తలుపు చిల్లుకి అంకితమై కనిపించాడు. సార్, మే కమిన్ ప్లీజ్ అన్నాడు మోహన్ మెల్లగా. ఆదినారాయణ పిల్లిగా అడుగులేసుకుంటూ మంచం మీద చేరి కమిన్ అన్నాడు. రావటానికి అభ్యంతరం ఏమి మోహన్ అన్నట్టు. శేషు మోహన్ లోపలికొచ్చారు. వస్తూనే చొక్కా లేని శేషు ఛాతీ వనజను ఆకర్షించింది. చూపులతోనే అతని ఛాతీ మీద మలామా చేయసాగింది. శేషు, ఈయనే కాంబోజరాజు గారు, అసలు పేరు ఆదినారాయణ గారు. శేషు వినయంగా వందనం చేశాడు. ఆదినారాయణ సాక్షాత్తు విష్ణుమూర్తుల వారి అవతారంలాగా అభయముద్ర పట్టాడు. మోహన్ ఆదినారాయణ పరిచయం కొనసాగించాడు. కవిత, వనిత, లత ఈయన లేకపోతే బతకలేవు, వనిత లేకపోతే ఈయన బతకలేడు. మోహన్ ఆదినారాయణ వైపు తిరిగాడు. సార్, మిస్టర్ శేషగిరి స్టార్ ఆఫ్ ఇండియా ప్లేయర్, సూపర్ ఛాంపియన్, నా బెస్ట్ ఫ్రెండ్. శేషగిరి క్రీడాకారుడు అనేసరికి వనజకి ఇంకా గౌరవం పెరిగిపోయి దగ్గరగా వచ్చి నుంచుంది. అవన్నీ ఒకెత్తు, నీ ఫ్రెండ్ కావటం ఒకెత్తును. కూర్చో బాబు, గ్లాస్ రెడీ చేయి శేషగిరికి అని బండకు చేసైగ చేశాడు ఆదినారాయణ. అబ్బే వద్దు, థ్యాంక్ యూ. శేషగిరి కంగారు పడిపోయాడు బ్రాందీ గ్లాస్ చూస్తూ. పెద్దవాళ్ల ప్రసాదం వద్దనుకోయ్. మోహన్ వద్దంటే కళ్ళు పోతాయన్నట్టు చెప్పాడు. వద్దురా, నాకు డోకొస్తుంది. అంటే రుచి చూసావన్నమాట. మంచివన్నీ ముందు డోకొస్తాయి, చెడ్డవన్నీ తీయగా రుచిగా ఉంటాయి. తినగ వేము తీయగా ఉండును అని వంతపాటగాళ్ల వైపు వేమన్న అన్నలా చూశాడు ఆదినారాయణ. వాళ్ళేం మెచ్చుకోకపోయేసరికి లేట్ అవుతోంది అని హెచ్చరించాడు శాస్త్రి. రావు వావ్ వావ్ అని వేమన అన్నని మెచ్చుకున్నారు. శబాష్, అక్షర లక్షలండి, డబ్బు లేదు కానీ మోహన్ ఆదినారాయణని అభినందించాడు. పోదు నువ్వోడివి, మరీ ములగ చెట్టెక్కించేస్తావు. ఆదినారాయణ మొహమాట పడిపోయాడు పొగడ్తలకి. వనజ శేషగిరి భుజం మీద చెయ్యేసి కావలించుకున్నట్టు నుంచుని జీడిపప్పున్న చెయ్యి నోటి దగ్గర ఆనించి, పోనీ జీడిపప్పు తినండి అంది బతిమాలుతున్నట్టు. శేషగిరి పురుగుల మీద పడినట్టుగా ముడుచుకుపోయాడు. మోహన్ శాస్త్రిని చూపిస్తూ, ఈయనగారి చెల్లెలు మితభాషి, కార్యవాది, వెర్రి పిల్లాను అంటూ వనజను పరిచయం చేశాడు. ఇది లేకపోతే సందడే లేదు. మోహన్ పొగడ్తలకు పొంగిపోయి వయ్యారంగా నడుస్తూ, నేను ఆయన మనిషిని అన్నట్టు ఆదినారాయణ సరసన చేరింది వనజ. ఆదినారాయణకు ఒకసారి వనజ మీద ప్రేమ పెళ్ళుబికింది. పెదవుల్ని వేలుతో పిండుతూ, అను దీని మీద 4 ముక్కలను అని తన కవితాభిమానం ప్రకటించాడు. నువ్వుంటే కోలాహలం, లేకుంటే హాలాహలం, పట్టు విడుపు తేలాలంటే పదపోదాం సింహాచలం. మోహన్ 4 ముక్కలు పాడి వనజతో కలిసి ఆడే కోలాహలంలో శేషు ఇదే అదనని బయటికి జారుకున్నాడు. ఆదినారాయణ దర్బారులో నవ్వులు బంగళాలో రాక్షసంగా ప్రతిధ్వనించాయి. శేషు వెళ్ళేసరికి పద్మ గుమ్మం దగ్గరే నిలబడింది. మరేం భయం లేదు, మనవాళ్లే. మోహన్ ఫ్రెండ్స్ ఏడాదికోమారు పార్టీ పెట్టుకుంటారట, అంతే నవ్వుతూ చెప్పాడు. మోహన్ పక్క గదిలో ఉన్నాడని, సంసారుల ఇంటి పక్కన జరగకూడని పనులు అక్కడ జరుగుతున్నాయని తెలిసి కోపం వచ్చిన పద్మకు శేషు నవ్వుతూ చెప్పేసరికి ఒళ్ళు మండిపోయింది. ధనాలున తలుపేసుకుంది. శేషు మంచం మీద చేరాడు. భయపడుతున్నావా? ఇంట్లో మా నాన్న తాగిరాడు, అంతే, మన జోలికి రారు. నన్ను అడిగారు తాగమని, వద్దని చెప్పాను. ఉద్ధరించారు. పద్మ శేషుని మంచం వేయించి లేపి దిండు శేషగిరి చేతుల్లోకి విసిరేసింది. పరుపు కిందకి లాగి గోడ పక్కన వేసింది. శేషుకు అర్థం కాలేదు. తలుపు పక్కన చిరాగ్గా ఉండదు. ఓహో అనుకున్నాడు శేషగిరి.
వాళ్ళు వెళ్ళిపోతారు, అయినా వాళ్ళు లేరనే అనుకో అని గొప్ప సలహా ఇచ్చాడు పద్మకి. నేను అనుకోలేనండి. పద్మ పరుపు మీద కూర్చుంది. శేషు పద్మని దగ్గరికి తీసుకుంటూ, పిచ్చిదానా, వాళ్ళు వెళ్ళిపోతారు అన్నాడు. పక్క గదిలో ఆటపాటలు చప్పళ్ళు ఆగిపోయాయి. నేను చెప్పలా? మరో క్షణంలో పక్క గదిలోంచి పాశ్చాత్య సంగీతం ప్రసారమైంది. ఆ సంగీతానికి లయగా ఊగుతూ పద్మని పక్క మీదకి లాగబోయిన శేషు పద్మ కంటనీరు పెట్టడం గమనించి ఆగిపోయాడు. ఆ ఇంటికి ఈ ఇంటికి తేడా లేదన్న బాధ, మోహన్ తనను వెంటాడుతున్నాడన్న కోపం పద్మను నిద్రకు దూరం చేశాయి. శేషు స్నానం చేసి వచ్చి ప్యాంటు వేసుకుని ఫ్యాక్టరీ వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. పద్మ చేతిలో కొబ్బరి నూనె పోసుకుని వచ్చింది శేషు తలక రాయటానికి. పద్మ నూనె రాస్తుంటే శేషు ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఇల్లు మారిపోదామండి, పద్మ బతిమాలుతున్నట్టు అంది. ఎవరు, మనమా? పద్మకు కోపం వచ్చింది, నవ్వు వచ్చింది. ఇంకొకరు మారేటట్టయితే మనకెందుకు ఆ సమస్య అన్నట్టు నవ్వేసింది. అబ్బే వాళ్ళు. రాత్రి మోహన్ అనుకో ఉన్న గది వైపు చేయి చూపించింది. శేషు కూడా నవ్వేశాడు. ఎవరు వాళ్ళ? వాళ్ళు తెలుసుకుంటే రోజుకొక ఇల్లు మారుతారు, మనమే. పద్మ చిరాకు పడింది. నూనె చేయి కడుక్కొని శేషు కోసం క్యారేజీ సర్దసాగింది. పద్మకు కోపం వచ్చిందని గ్రహించాడు శేషు. ఏమిటి పద్మ, నిన్ననేగా ఒక ఇల్లు మారి ఇక్కడ గృహప్రవేశం చేశాం, మళ్ళీ రేపే మారడం అంటే? నా ఉద్యోగం జీతం తెలుసు కదా నీకు. నేను చేస్తాను ఉద్యోగం అంది. నువ్వా? నీకెవడిస్తాడు ఉద్యోగం? శేషు ఎగతాళిగా అన్నాడు. మీకొకరు ఇచ్చారు కదా, నాకు ఇంకొకరు ఇస్తారు. శేషు పద్మ దగ్గరగా పీట మీద కూర్చున్నాడు. అది కాదు, ఉద్యోగం అంటే నువ్వు స్కూలు ఫైనల్ గెలిచావా? పద్మ తల ఊపింది. నిజం? శేషు ఆశ్చర్యపోయాడు. పద్మ ఒట్టు అన్నట్టు తల మీద చేయి పెట్టుకుంది. మరి నాకెప్పుడు చెప్పలేదే? పద్మ సరదాగా మూడ్లోకి వచ్చింది. దెప్పుతున్నట్టుగా అంది. మీరు అడగలేదే? మీ అమ్మవాళ్ళు కట్నమెంత, కానుకలెన్ని, ఖర్చులెన్ని అని అడిగారు కానీ చదువెంత, వంట వరపు వచ్చా అని అడగలేదే? శేషు గుండెల మీద చేత్తో కొట్టుకుంటూ విశాలాక్షిలా అన్నాడు. అమ్మ కోడళ్ళు, మా అమ్మ లేకుండా నన్ను ఒంటరిగాని చేసి రాచి రంపాన పెడతావా? పద్మ కిలకిలా నవ్వింది. ఇంతకీ అప్లికేషన్ వేశావా? అప్లికేషన్ ఎప్పుడో వేసి ఉద్యోగం తప్పకుండా వస్తుందన్న నమ్మకం ఉన్న పద్మ చిరునామా మార్పు కూడా ఆఫీస్కి తెలియజేసింది. ఆ విషయాలు శేషుకు ధైర్యంగా చెప్పింది. 350 జీతం అంట. ఇద్దరం పనిచేస్తే బోలే డబ్బు, ఇల్లు మారచ్చు, కొనచ్చు. ఇల్లేమిటి, ఇంటికొక రేడియో, మంచి కార్పెట్టు, బొచ్చు కుక్క, మీకొక స్కూటరు. కలలు కంటున్నట్టు మాట్లాడుతున్న పద్మ మాటలకి శేషగిరి నిర్ఘాంతపోయాడు. ఈ పగటి కళల వల్ల ప్రయోజనం లేదని స్కూటరేం కర్మ, లారీయే కొందాం అన్నాడు ఎగతాళిగా. ఎందుకు కొనకూడదు? కష్టపడి పనిచేస్తే కారు కూడా కొనచ్చు, ఎయిర్ కండిషనరు, ఫ్రిడ్జు. పద్మ మాటలు నోరు వెళ్ళబెట్టుకుని విన్నాడు శేషు. తన జీవితానికి పద్మ ఆశలకి లంగరు ఉండదని గ్రహించాడు. భార్య ఆశలు తీర్చలేని తన అసమర్థత గ్రహించాడు. పద్మ, తీరటం మాట ఎలా ఉన్నా కొన్ని కోరికలు కోరటానికి కూడా అదృష్టం ఉండాలి. అది నాకు లేదు, నీకుంది. నిజంగా నువ్వు ఏ మోహన్ లాంటి వాడినో చేసుకుంటే. శేషు మాట పూర్తి కానివ్వలేదు పద్మ. అనకూడని ఆ మాటకు కళ్ళ నీరొచ్చి శేషు నోరు చేత్తో మూసింది. మీకన్నా గొప్పవాళ్ళు నాకెవరూ లేరు. ఇంతకన్నా అదృష్టం నాకు అక్కర్లేదు. మిమ్మల్ని మీరెప్పుడు తక్కువ చేసి మాట్లాడకండి. నా మీద ఒట్టు. పద్మ కన్నీళ్లు చూసి మాటలు విని శేషు కంగారు పడ్డాడు. ఆమె ప్రేమకు తన మీదున్న గౌరవానికి తట్టుకోలేకపోయాడు. తల వంచుకొని క్యారేజీ అందుకుని మూత తీశాడు. ఆవకాయ అన్నం కనపడింది. ఆవకాయే. ప్రపంచంలో 8వ వింత చూసినట్టు ఆశ్చర్యపడ్డాడు. మా అమ్మ పంపిందా? ఆ ఆశ్చర్యంలో అసంభవమైన ఒక విషయం అడిగాడు. పద్మ కన్నీళ్లతోనే చెప్పింది. చెట్టు మీద మామిడికాయ, కొట్టు మీద ఉప్పు కారం కొట్టుకుంటే నేనే సంధి చేసి నేస్తం కలిపాను. తన మాటలకు తనకే నవ్వొచ్చి గలగలా నవ్వేసింది. నువ్వు పెట్టావా అని క్యారేజీ ముందుకు చాచాడు. పద్మ ఒక ముద్ద శేషు నోటికి అందించింది. శేషు ఆవకాయ ముద్ద రుచి చూశాడు. గోబ గుయ్యి అంది. కళ్ళు మూసుకున్నాడు. ఆవ ఘాటుకి కన్నీళ్ళు వచ్చాయి. అద్భుతం, పరమాద్భుతం అన్నాడు కళ్ళు తెరవకుండానే. కారమే అంది పద్మ. అయ్యో పాపం, రుచి అయినా చూసైనా ఇచ్చాను కాదన్న బాధతో. కాదు, ఆనందం. ఇంకొక ముద్ద. పిచ్చిదానా, కన్నీళ్ళు 2 రకాలు, విషాద బాష్పాలు, ఆనంద బాష్పాలు. ఇవి ఆనందం తాలూకు, ఈ మాత్రం తెలియదా అన్నట్టుగా.
పద్మ మరో ముద్ద కలిపి పెట్టింది. సూపర్బ్. మరి కన్నీళ్ళు ఎందుకు? నవ్వుతూ అడిగింది. రంగు చూసి కళ్ళు బెదిరాయి. ఇది బాగుంది, కానీ మొదటి ముద్ద మింగగానే గోప గుయ్యమని స్కైలాబ్ లాగా చంద్రమండలానికి వెళ్ళి ఇద్దరు నవ్వులు గలగల పారే నదిలాగా బంగాళాను కళకళలాడించాయి. మరి ఇక వెన్నెల వెన్నపూసలా ఉంది. నిర్మలమైనటువంటి కన్నె మనస్సులా ఉంది. ఆ వెన్నెట్లో శేషగిరి ఒక్కడే బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. ఒక బంతి పైకి కొట్టాడు. అది అందుకోవటానికి పరిగెడుతుంటే అక్కడే ఉండండి అన్న పద్మ కేక వినిపించింది. శేషు ఆగి చూశాడు. పద్మ మరో బ్యాట్ తీసుకుని హాయిగా తేలిగ్గా శేషు కొట్టిన బంతి తీసింది. పద్మ ఆవకాయ అద్భుతంగా పెట్టగలదన్న ఆశ్చర్యంలోంచి ఇంకా తేరుకోని శేషు మరీ ఆశ్చర్యపడ్డాడు. మై గాడ్, నీకు ఆటొచ్చని చెప్పలేదే? పెళ్లిలో ఆడని బంతులాట వెన్నెల్లో ఏకాంతంలో మొదలైంది ఇద్దరి మధ్య. మీరు అడగలేదుగా. నీకు క్రికెట్ వచ్చా, ఫుట్బాల్ వచ్చా, టెన్నిస్ వచ్చా అని పేరున ఎన్నడగను నేను? నాకు ఆవకాయ వచ్చు, చింతకాయ వచ్చు అని పేరున ఎన్నని చెప్పను నేను? మాటకు మాట. అయ్యో, బంతికి బంతి. పద్మ కొట్టిన దెబ్బకు అదిరి శేషు బ్యాట్ కింద పడింది. అమ్మ కోడలో అన్నాడు శేషు. మరి ఏమిటనుకున్నారు అన్నట్టు నాట్య భంగిమలో నిలబడింది పద్మ. ఇద్దరి పాట వినలేకపోయిన చంద్రుడు ఆట అయినా చూడాలని మబ్బు తెరలు తొలగించుకుని మరీ చూస్తున్నాడు. పాలవానలాగా వెన్నెల గుమ్మరిస్తున్నాడు. ఇది చూస్తాను అని శేషు స్కైబాల్ కొట్టాడు. పద్మ రాజహంసలా పైకి ఎగిరింది. బంతి అందుకోబోతూ మేడ మీదకు చూసింది. తన వంక చాటుగా చూస్తూ అప్పుడే తప్పుకున్న మోహన్ కనపడ్డాడు. బ్యాట్ కింద పడేసింది. నీ అంతు చూస్తానని కురులు ముడవని ద్రౌపదిలా జుట్టుముడి వేసుకుని కోపంగా విసవిసా నడిచి లోపలికి వెళ్ళిపోయింది. పద్మ ఎందుకెళ్ళిందో అర్థం కాని శేషు, ఏమిటి పద్మ అంటూ వెంట నడిచాడు. మేడ మీద ఆదినారాయణ మొహంతో మూర్చబోయినట్టుగా పెట్టగోడకు ఆనుకున్నాడు. జాతకాల శాస్త్రి సేద తీర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. బాబోయ్, ఎన్ని వేలైనా సరే ఆదినారాయణ పద్మలో చాటుగా చూసిన సెక్స్కి పిచ్చెక్కిపోయాడు. అది నేలకు వాలే పెట్ట కాదు బాబాయ్, ఫ్యామిలీ కేసు. ఓర్పు నేర్పు ఉండాలి. వేలకు వాలదు, డబ్బులకి వాలదు. మోహన్ అనుభవసారం చెప్పాడు. ఏ తీరున నన్ను దయచూచెదవో మోహనం. చిన్నవాడైనా పర్వాలేదని మోహన్కి దండం పెట్టేశాడు ఆదినారాయణ. నో ప్రాబ్లం, దొంగతనం చేశాడన్న నేరంపై రేపు వాడు ఉద్యోగం పోతుంది. ఎల్లుండి నా కాళ్ళు పట్టుకుంటాడు. ఆ మర్నాడు ఆవిడ గారు మన గదిలో డ్యూయెట్లు పాడతారు. మోహన్ గంధర్వులు తీర్చగల కాగల కార్యాన్ని, ఆ పైన జరిగే శోభన కార్యాన్ని వివరించాడు. జాతకాల శాస్త్రి వారఫలం చూశాడు. మోహన్ చెప్పిన కేసు గెలుస్తుందో లేదో చూద్దామని. గ్రహాలు కనపడగానే ఆదినారాయణకు ధైర్యం చెప్పాడు. శేషు మంచం మీద పడుకుని ఉన్నాడు. పద్మ పక్కనే కింద కూర్చుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఏడుస్తోంది. ఏమిటి పద్మ? శేషు సంగతి అర్థం కాకన్నాడు. ఇక్కడ మనం ఇద్దరమే అన్నారు. అవును. కాదు, రోషంగా చెప్పింది పద్మ. మొన్నటిది వాళ్ళ పార్టీ అన్నాడు శేషు. ఇవాళ మోహన్ని చూడకపోవటాన కాదు, ఇవాళ ఇప్పుడు. ఎవరు? మీ ఫ్రెండు మోహను చాటుగా డాబాపై నుంచి చూస్తున్నాడు. శేషుకి కోపం వచ్చింది. పద్మ బాధ అర్థం కాలేదు. మోహన్కి నిన్ను చాటుగా చూసే కర్మేమిటి? కావాలంటే ఇప్పుడొస్తే ముసుగేసుకుంటావా ఏమిటి? పద్మ భర్త వంక అయోమయంగా చూసింది. ఎలా చెప్పాలో అర్థం కాక. వాడు చూడాలంటే అందగత్తెలు చాలామంది ఉన్నారు. ఆసుపత్రుల్లో, క్లబ్బుల్లో, వాడి ఇంట్లో. ఇక్కడికొచ్చి నిన్ను చాటుగా చూడాల్సిన అవసరం లేదు. అత్తగారి గురించి, కాంతమ్మ పిన్ని మాటల గురించి చెప్పబోయినప్పుడు ఏ అసహాయత అయితే ఏర్పడిందో అంతకు 100 రెట్లు అసహాయత ఏర్పడింది పద్మకి. అప్పుడు కాంతమ్మ చెప్పిన మాటలు తనను బాధ పెట్టినా నాశనం చేసేవి కావు. ఇప్పటి మోహన్ ప్రవర్తన సర్వనాశనానికి దారితీసేలా కనపడింది. అయినా భర్త పెడచెవిన పెట్టాడు. పైగా ఆ దుర్మార్గుణ్ణి వెనకేసుకొస్తున్నాడు. ఎవరి ప్రేమను నోచని వేళ కన్నీరేనా నీకు కాపల? ఆ రాత్రి కన్నీళ్లే పద్మను ఓదార్చాయి. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.